హలో అండి. మేము తిరుపతి వెళ్ళి ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ అయితే అయితుంది. జూలై 2, 2025లో అయితే వెళ్ళినా అనమాట. సో, హైదరాబాద్ టు అరుణాచలం కంప్లీట్ జర్నీ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో, తిరుపతి అనగానే ఫస్ట్ అయితే మనము ఎవరమైనా కూడా ప్రీ బుకింగ్ చేసుకోవాలి అని చెప్పేసి అదే థాట్ ఉంటుంది కదా! మేమైతే అలాంటిది ఏమీ లేకుండా తిరుపతి వెళ్ళినాము. అట్లనే అరుణాచలం అయితే వెళ్ళి వచ్చినామనమాట. అంతా ఆ ఏడుకొండలవాడి దయ, అట్లనే శివయ్య దయ అనమాట. సో, ఫస్ట్ అయితే మేము చాలా రోజుల నుండే అనుకుంటున్నాము తిరుపతి వెళ్ళాలి అని చెప్పేసి. కానీ కొన్ని రీజన్స్ వల్ల టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదనమాట. సో, ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ టైం వరకు ఏదో రకంగా వెళ్ళాలి అని చెప్పేసి జూలై 2 అయితే ఫిక్స్ చేసుకున్నాము. దానికన్నా ముందు ఒక 10, 15 డేస్ ముందు వందే భారత్‌కి అట్లనే తత్కాల్‌కైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం గానీ, రెండిట్లలో మాకు ఏ ఒక్క దానిలో కూడా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయినా పర్లేదు దేవుడి మీద భారమేసి ఎట్లనైనా వెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజు వరకైతే అన్నీ అరేంజ్ చేసుకొని ప్యాకింగ్ అయితే చేసుకొని రెడీ అయితే ఉన్నామన్నమాట. ఇంకా చెక్ చేసుకుంటున్నాము. అట్‌లీస్ట్ 2 టికెట్లు, ఒకటి లాస్ట్‌కి ఏది దొరకకపోయినా జనరల్‌లోనే వెళ్ళాలి అని చెప్పేసి, ఎట్లనైనా వెళ్ళాలి అని చెప్పేసి మేమైతే రెడీ ఉన్నామన్నమాట. సో, మాకు 2 అవర్స్ టైం ఉందనంగా ట్రైన్ టికెట్స్ అయితే కన్ఫర్మేషన్ అయితే అయిందనమాట. ఇంకా హ్యాపీనెస్ ఇంకా చెప్పలేమనమాట. ఎందుకంటే చిన్న పిల్లలున్నారు. అట్లనే మా అత్తయ్య, మామయ్య వాళ్ళు గూడా ఉన్నారు పెద్దవాళ్ళు. అట్లా అని జెప్పేసి కొంచెం టెన్షన్ ఉండే. కాకపోతే కన్ఫర్మేషన్ అయిన తర్వాత చాలా హ్యాపీ అయితే అయిందనమాట. సో, మేము స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత ఇంకొక అర్ధగంట ఉందనగానే మాకు తత్కాల్ గూడా కన్ఫర్మేషన్ అయితే అయింది. సో, ఇంకా ఆ తర్వాత మేము ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. పిల్లలైతే మస్తు ఎంజాయ్ జేషిర్రు. ఇది సెకండ్ టైము మా పిల్లలు తిరుపతికి రావడము. కాకపోతే వాళ్ళు 1 ఇయర్ ఉన్నప్పుడు వచ్చిండ్రు కాబట్టి పెద్దగా వాళ్ళకైతే గుర్తులేదు. కానీ ఈసారి అయితే మస్తు ఎంజాయ్ చేసిర్రనమాట. సో, మేము మార్నింగ్ 5:30కి అయితే అక్కడ ట్రైన్ దిగినాము. సో, ట్రైన్ దిగగానే దర్శనం టికెట్స్ ఎక్కడిస్తారు ఏంటి అనేది కనుక్కొని, ఇంకా ఆ తర్వాత రూమ్ మాట్లాడుకొని అక్కడికైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి మేము లైన్‌కి అయితే 12:00 అయితే వచ్చినామన్నమాట. సో, మాకు 5 అవర్స్ టైం అయింది. ఈవినింగ్ 5:00కి మేము బయటికి వచ్చేసినాము. ఆ తర్వాత మళ్ళీ రూమ్‌కెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని మళ్ళీ తినేసి కొండపైనకైతే స్టార్ట్ అయినామన్నమాట. అసలు అక్కడ దాకా వెళ్ళేంత వరకు కూడా అసలు మమ్మల్ని మేము నమ్మలేకపోయినామన్నమాట. సో, కొండపైనకు వెళ్ళే దారిలో అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపుతారు కదా! అక్కడనైతే చూడాలి. ఇంకా అక్కడ ఆ కొండల మధ్య నుండి టెంపుల్‌ని చూస్తా ఉంటే అసలు లోపల నుండి అసలు తన్నుకొస్తుందనమాట. అంత ఎమోషనల్‌గా కళ్ళ నిండా వాటర్ వచ్చేసినాయి. ఎందుకు అనంటే వెళ్తామా? వెళ్ళమా? అసలు ట్రైన్ టికెట్స్ కానీ, దర్శనం టికెట్స్ కానీ ఏవీ లేవు. అసలు వీళ్ళని పెట్టుకొని ఎట్లా వెళ్తాము అనే థాట్‌లో ఉన్నప్పుడు ఇంకా దేవుడైతే ఫస్ట్ ఒక దారైతే చూపిచ్చిండు. ఇంకా ఆ తర్వాత అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్దామా వెళ్ళమా అనే డైనమా అలాంటిది వెళ్ళినాము. అక్కడ దర్శనం టికెట్స్ అనంటే అక్కడ ఇబ్బంది అని అనుకోవద్దు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు వేల మంది ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు మనము. సో, అక్కడ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. సో, అక్కడ చూడగానే ఆ తెలియని లోపల నుండి ఎమోషన్ అయితే అట్లా అయిపోయిందనమాట. ఆ తర్వాత 7:00 అయితే మేము కొండపైనకి వెళ్ళినాము. కొంచెం మేము వెహికల్ దిగి ముందుకెళ్ళగానే అన్నదానం అయితే చేస్తున్నారు. అక్కడైతే తినేసి ఇంకా మళ్ళీ రూమ్ టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారో అదైతే కనుక్కొని అక్కడికైతే వెళ్ళిన తర్వాత అక్కడ మాకు 2 అవర్స్ అయితే పట్టిందనమాట. సో, ఆ టికెట్స్ తీసుకొని మేము రూమ్‌కి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ పెట్టి డిన్నర్ అయితే చేసినాము. ఇంకా ఆ తర్వాత పిల్లలు, మా అత్తయ్య, మామయ్య అయితే వాళ్ళైతే రూమ్‌లోనే రెస్ట్ తీసుకున్నారనమాట. ఇక మాకిద్దరికైతే అసలు ఆత్రం ఆగట్లేదు. ఎందుకు అనంటే అంత దూరం నుండి వస్తామా రామా తెలవదు. అట్లాంటి సిచ్యువేషన్‌లో వచ్చినాము. వచ్చిన తర్వాత దర్శనం టికెట్స్ కూడా మాకు ఆ రోజు దొరకయా కూడా తెలవదు. అట్లాంటిది దేవుడి దయ వల్ల దొరికినాయి. ఇక్కడ దాకా వచ్చినాము గుడి దాకా. ఇంకా రెస్ట్ తీసుకోవడం ఏంటి అని చెప్పేసి మేమైతే టెంపుల్ దగ్గరికి 11:00 అయితే వెళ్ళినాము. వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత అసలు రియల్‌గా చూస్తా ఉంటే అసలు అది ఎమోషను, అది హ్యాపీనెస్, బాధ అన్నీ మిక్స్‌డ్ అసలు ఎంత ఘోరంగా అంటే అసలు ఇక్కడ దాకా వచ్చినామా అనే క్వెషన్ మార్క్ అనమాట. సో, చాలా అంటే చాలా
కొద్దిసేపు అయితే అలా వెళ్ళిన తర్వాత అలా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మళ్ళీ మాడవీధిలోకి అక్కడ నుండి ఒక రౌండ్ అయితే వేసి వచ్చామన్నమాట. ఆ తర్వాత ఇంకా చాలాసేపు నైట్ 1:00 అయితే మేము 1:00 దాకా అక్కడ కూర్చున్నాము. కూర్చుంటే అసలు ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా, అసలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అని అంటే, అబ్బా ఇట్లా చూస్తూ మనం బ్రతికేయొచ్చు అని ఆ ఫీల్ వచ్చిందనమాట. ఇంకా ఆ తర్వాత మేమైతే మళ్ళీ రూమ్కి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6:00 అయితే మేము తలనీలాలు సమర్పించడానికైతే వెళ్ళినామన్నమాట. అక్కడ మాకు అర్ధగంట టైం అయితే పట్టింది. ఆ తర్వాత ఇంకా గుండం దగ్గర స్నానం చేసేసి వరాహమూర్తిని దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మేము దర్శనానికి అయితే వెళ్ళినాము. అక్కడ మాకు ఒక 5-6 అవర్స్ అయితే పట్టింది. ఇంకా తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు తృప్తి అనిపించేంత వరకు మేము టెంపుల్ దగ్గరనైతే కూర్చున్నాం అనమాట. సో దర్శనం అయిన తర్వాత ఒక రకమైన పాజిటివిటీ, ఇంకా అది చెప్పలేమన్నమాట. అసలు ఎంత బాడీ మొత్తం ఎంత తేలికగా అయిపోతుంది అని అంటే అసలు ఏముండదు అసలు మైండ్లో. అంత పీస్ఫుల్గా, ప్రశాంతంగా, అసలు ఇంకా చెప్పలేము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత అక్కడ మాకు తృప్తి అయ్యేంత వరకు కూర్చొని మళ్ళీ రూమ్కి వచ్చేసి ఆ రోజు అక్కడ ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ 7:00కి కొండ కిందికి అయితే వస్తున్నాం అనమాట. సో కొండ కిందికి వచ్చేటప్పుడు అప్పటిదాకా ఒక టైప్ ఆఫ్ అది, ఈ వచ్చేటప్పుడు ఒక టైప్ ఆఫ్ బాధ అనమాట. ఉండిపోతే బాగుండు, ఇంకొక 2 రోజులు ఉండిపోతే బాగుండు, అసలు ఎప్పటికీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులని అప్పుడు అనిపించింది అనమాట. అసలు వాళ్ళైతే ఎంత అదృష్టం ఉంటే ఇక్కడ పుట్టాలి. రోజు దేవుడి దర్శనం చేసుకోకపోయినా కూడా దేవుడి సన్నిధానంలోకి అయితే వెళ్ళి ఆ సరౌండింగ్స్లోకి అయితే వెళ్ళి కూర్చొని అయితే రాగలుగుతారు కదా. సో అట్లా అనిపించింది అనమాట. ఇంకా కొండ కిందికి వచ్చిన తర్వాత అక్కడ లంచ్ చేసేసి వెహికల్ మాట్లాడుకొని మేము అరుణాచలం అయితే స్టార్ట్ అయినాము. అరుణాచలము అక్కడ మేము రీచ్ అయ్యే వరకు 1:30 అయింది. ఇంకా కొంచెము ఇంకా వెహికల్ అతనితో మాట్లాడి చేసేసరికి మేము లైన్కి వెళ్ళేసరికి 2:00 అయిందనమాట. సో మాకు అక్కడ కూడా గంటన్నరలో దర్శనం అయితే అయిపోయింది. సో అక్కడ మేమైతే గిరి ప్రదక్షిణ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మేము అప్ అండ్ డౌన్ వెహికల్ మాట్లాడుకున్నాము. సో మేము ఎంత తొందరగా బయటకు వచ్చేస్తే మేము అక్కడ నుండి అంత తొందరగా స్టార్ట్ అయిపోతాం అనమాట. అందుకని చెప్పేసి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు. ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళినాము. దర్శనం అయిపోయిన తర్వాత మాత్రం టెంపుల్ అంతా తిరిగి చూసినాము. సో ఎంత విశాలంగా ఉంది అంటే చాలా పెద్దగా ఉంది. అట్లనే చాలా పీస్ఫుల్గా, చాలా గ్రీనరీగా అయితే ఉందన్నమాట. సో టెంపుల్ అంతా దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ బయటికి వచ్చేసిన తర్వాత మేము వెహికల్ మాట్లాడుకొని సో గిరి ప్రదక్షిణ చేయలేదు అని చెప్పేసి వెహికల్లో తిరిగినాం అనమాట. అన్నీ దర్శించుకున్నాము. సో ఆ తర్వాత అట్లనే మేము రమణ మహర్షి ఆశ్రమం కూడా వెళ్ళినాము. అక్కడ కూడా చాలా బాగుంది, చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా, అసలు చాలా గ్రీనరీగా చాలా బాగుందన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే చాలామంది ఫారినర్స్ అయితే అక్కడ మన ట్రెడిషన్ను ఫాలో అవుతూ అక్కడ ఉండడం నాకైతే చాలా బాగా నచ్చింది. సో అసలు అక్కడైతే ఈ ఫోటోగ్రఫీ అసలు నాట్ అలౌడ్. నేను తెలియక ఎంట్రెన్సీలో అయితే తీసిన అనమాట. ఆ తర్వాత ఆపేయమంటే ఆపేసిన అనమాట. సో లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చి మేము ఇక్కడైతే దీపారాధన అయితే చేసినాం అనమాట. సో ఎలాంటి టికెట్స్ లేకుండా కూడా దేవుడి దయ వల్ల క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అయితే మేము వచ్చినాం అనమాట. సో మళ్ళీ ఎప్పుడెప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడా వెళ్ళడానికి, ఎప్పుడెప్పుడు అదృష్టాన్ని ఇస్తాడా అని అనిపిస్తుంది. సో మన వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.